2000 సంవత్సరాల క్రితము ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు ఇదే చేశాడు. నువ్వు నేను దేవుని చేత బహుగా ప్రేమించబడ్డావు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంతగా ప్రేమించిన దేవుడు తన కళ్ళ ముందే నువ్వు చేసిన పాపిష్టి పనులను బట్టి నరకానికి పోయి యుగ యుగాలు తగలనిపోవడం చూడలేక ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి దిగొచ్చేశాడు. ఆ మహారాజు సింహాసనాన్ని విడిచిపెట్టి ఏ రీతిగా కొడుకున్న చోట దిగొచ్చేశాడో అలాగే ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్న దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చేశాడు. నీకు నాకు రావాల్సిన శిక్ష అంతా తన మీద వేసేసుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఏ పాపము ఎరుగని నేను నీ కోసం నీ స్థానంలో ప్రాణాన్ని ఇచ్చేస్తున్నారా, ప్రాణాన్ని ఇచ్చేస్తున్నారా? ఇప్పుడు నేను కోరుతున్నా ఒకటి, ఈ హృదయంలో నాకు చోటు ఇవ్వండి, నన్ను రానివ్వండి. మీ హృదయంలో నేను అడుగు పెట్టానంటే మీరు నాలా జీవించగలుగుతారు, నా కుమారులాగా జీవించగలుగుతారు, నాకు సాక్షులుగా జీవించగలుగుతారు. మీ హృదయంలో నేను అడుగు పెట్టకపోతే మీ జీవితాలు ఎక్కడ వేస్తుందో అక్కడే ఉండిపోతాయి. ఎదుగు పొదుగు లేకుండా, ఆశీర్వాదం లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, సంతృప్తి లేకుండా, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా, అశాంతి అసమాధానంతో అపవిత్రమైన జీవితంతో చచ్చి పురుగులు తినే స్థితికి చేరిపోతారు. ఆ తర్వాత నరకానికి పోతారు. అలా నరకానికి పోతారా? లేకపోతే నా ప్రేమను గుర్తించి ఈ క్రిస్మస్ కానుకగా మీ హృదయాల్లో నాకు చోటిస్తారా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఏం చేద్దాం? రండి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి కళ్ళు వచ్చాడు.